ఎవరి ప్రార్థన ఇది? మోసే ప్రార్థన. దేవుడికి స్తోత్రము కలిగిన గాక. అయితే ఇప్పుడు 3 శరణములు మనము ధ్యానం చేసుకుందాం. శరణాలన్నీ పాడుకొని టైం వేస్ట్ చేయడం కాదు, కానీ ఎన్ని శరణాలు? 2 చేతుల పైకి గట్టి దేవుడు. దీంట్లో రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, దేవా నీవే. చదువుకుందాం ఒకసారి, చూడండి. ప్రభువా తరతరముల నుండి ఒక నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునపు యుగ యుగములు నీవే దేవుడువు. నీవు మనుషులని మట్టిగా మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. చాలండి. 2 చేతుల పైకి గట్టి దేవుని. ఈ 3 శరణములు మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. మొదటి వచనంలో చూసుకుంటే, దేవునిలో నివాసము చేయాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏంటంటే, దేవునిలో నివాసము చేయాలి. ఎవరిలో? రెండోది ఏంటంటే, ఆది అంతము లేని దేవుడని తెలుసుకోవాలి మనము. ఏంటి? ఆది అంతము లేని వాడై ఉన్న దేవుడని తెలుసుకోవాలి. మూడోది, మనుషుల ప్రాణం ఆయన చేతిలో ఉన్నదని మనం ఎరిగి ఉండాలి. గట్టి దేవుని పరచుకున్నాం. ఈ క్రిస్మస్ దినమున మనము ఈ 3 శరణములు జాగ్రత్తగా గమనించి వివరణ చేసుకుందాం. యేసయ్య నాతో మాట్లాడాయని కొన్ని ఆలోచన చేసిన మీరు దేవుని వైపు చూడాలి, దేవుని వాక్యం వైపు చూడాలి. 2 చేతుల పైకి గట్టిగా దేవుని హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి గట్టిగా దేవుని. ఈరోజు మనము ఎక్కడ నివాసం చేస్తున్నాం? ఈ లోకంలో నీవు నివాసం చేస్తే ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు, తలంపులు ఉంటాయి. మరి నువ్వు దేవునిలో నివాసం చేస్తే, దేవునిలో అతిగా ఆయన అంటున్నాడు, నీలో నేను, నాలో నీవు ఏం చేయాలి? నివసించి ఉండాలయ్యా. పరిశుద్ధాత్మ ఒక భక్తుడి పాట రాశాడు, నాలో నీవు, నీలో నేను. అంటే అర్థమేంటి? దేవుడు మనలో ఉండాలి, మనము దేవుడిలో ఉండాలి. అంటే అర్థమేంటి? ఏక శరీరం అయిపోవాలి. గట్టి దేవుని వైపు. స్త్రీ పురుషులు ఏక శరీరులు. పురుషుడు, దేవుడు మొదటగా పురుషుడిని తయారు చేసిన తర్వాత పురుషుడిలో నుంచి తీయబడినటువంటి ఎముక చేత స్త్రీని తయారు చేశాడు. కాబట్టి అర్ధనారీశ్వరి అని మాట ఉన్నది. అర్ధనారీశ్వరి అంటే అర్థం ఏంటి? సగభాగం పురుషుడు, అర్థం ఏంటంటే, ఈరోజు భార్యకి నొప్పి వస్తే భర్తకి, భర్తకి నొప్పి వస్తే భార్యకి ఇబ్బందిగా ఉంటుంది. ఉంటుందా లేదండి? అందువల్ల అర్ధనారీశ్వరి. ఈరోజు వరుడైన యేసుక్రీస్తు వారు బాలుడిగా ఈ లోకములో పుట్టి తన కోసము వధువు సంఘముగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘము ఈరోజు ఆయన రక్తములో, ఈరోజు ఆదాముకి అవ్వ సగభాగం ఎలా అయింది? నా మాంసములో మాంసమా, నా ఎముకలలో ఎముక నా ద్వారా తీయబడ్డది. కాబట్టి ఏమన్నారు? నారి అని అనబడింది. గట్టి దేవుని మైపరుచుకుందాం. అవును, ఎవరి ద్వారా తీశారు? ఏర్పాటు చేశాడు దేవుడు. ఏం మట్టి ముద్ద తీసి తయారు చేయొచ్చు కదా. అంటే అర్థం ఏంటంటే, భార్య భర్తలు అనేవారు ఏక శరీరులు. దేవునికి స్తోత్రం. ఈరోజు భార్యకు నొప్పి వస్తే భర్తకి నొప్పి ఉండదు, భర్తకు నొప్పి వస్తే భార్యకు నొప్పి ఉండదు. వారికి ఏమంటారంటే భార్య భర్తలు అన్నారండి. మరి భార్య భర్తలు అన్నారు, ఏమంటారు? ఒకరికి ఒకరు శత్రువులు. శత్రువుకు మాత్రమే వాళ్ళకి నొప్పి వస్తే బాగా అయ్యిందని అంటారు. నిజమా కాదండి? మన మిత్రులు అయితే అంటారు అలాగా. భార్యకి నొప్పి వచ్చినప్పుడు భర్త, భర్తకు నొప్పి వచ్చినాడు భార్య. అంటే అర్థమేంటి? ఇరువురు ఏక శరీరులు. ఈరోజు యేసుక్రీస్తు వారు ఇక్కడ మోసే రాస్తున్నాడు అతను ప్రార్థన, అయ్యా తరతరములో నీవు మా నివాస స్థలమై ఉన్నావు. అంటే అర్థమేంటి? యేసుక్రీస్తులోను మనము నివాసము చేసి ఉండాలి. చేయవలసి
అవసరం ఉంది. ఎందుకో తెలుసా? ఆయన మన కోసం రక్తాన్ని కార్చాడు. ఆ రోజు ఆదాము ద్వారా తీయబడిన అవ్వ ఏకశరీరం ఎలాగైందో, ఈరోజు ఆయన రక్తము ద్వారా కడగబడిన మనము ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి, పరిశుద్ధమైన రక్తము కార్చడానికి, ప్రాణం పెట్టడానికి. ఎంత గొప్ప కార్యమండి! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కోసము ఈ లోకంలో ఎవరైనా ప్రాణం పెడతారా? పెట్టరు. అంటారు లేదా? చాలా మంది అంటారు. యవనస్తులు చనిపోయినప్పుడు, అయ్యో ఆ సాగు ఏదో నాకు వస్తే బాగున్నా కదా అని. ఒకరోజు అలాగే జరిగిందట. ఏం జరిగింది? ఇద్దరు నానమ్మ తాత, వాళ్ళకు కొడుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే హఠాత్తుగా మనవుడు ప్రాణం పోయింది. నాకు ఒక్క కొడుకే, ఇప్పుడు వాళ్ళు పుట్టినవాడు ఒక్క కొడుకే. ఇప్పుడు దేవుడు ఆశిస్తాడంటే పరిస్థితులు చేశాడు. నా ప్రాణం తీసుకుంటే బాగుండు కదా అన్నాడట. ఎవరో ఆ ముసలోడు. అంటే ముసలిదాన్ని తక్కువ తిన్నారా? నీకంటే ముందు నీ చచ్చిపోతే నా ప్రాణం తీసుకుని ఆడి ప్రాణం వచ్చినా బాగుండంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీద నుంచి చూసి వీళ్ళు త్యాగం ఏంటో చూద్దాం అనుకోండి, వెంటనే ఆ బిడ్డని, ఆ మనవడిని ఏం చేశాడు? సజీవుడిగా నిలవబెట్టాడు. నిలబెట్టిన తర్వాత ముసలోడి దగ్గరికి వచ్చాడు. ఎవరో మనవుడే కాదు, దేవుడు ఒక దూతకు పంపించాడు. ముసలోడు అని ప్రాణం దేవుడు నేనే మనం అదేటో నువ్వు ఎలా పడతావు నాకు అనవసరం, కానీ నా ప్రాణం నేను ఎలాగేస్తానయ్యా, నువ్వే చెప్పావు కదా. చూసారా? మన వరకు వచ్చినప్పుడు ఎవరు ప్రాణం పెట్టరండి ఈ లోకంలో. తల్లి అంటది, నా కొడుకు బదులు నీ చచ్చిపోతున్నా పోకుండా. తండ్రి అంటాడు, నా కొడుకు బదులు నీ చచ్చిపోతున్నా పోకుండా. నిజమేనండి. ఎవరు ఏదైనా, ఎవరు ఎంతైనా, నేను చెప్పవలసింది ఏంటో తెలుసమైన వాళ్ళ, మన కోసం ప్రాణం పెట్టి ఏది కోరుకోకుండా, ఏది పొందుకోకుండా, ఏది అనుభవించకుండా, ఏది కావాలనుకోకుండా మొత్తం మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరు తెలుసా? నజరేయుడైన యేసు గట్టి దేవుని పరచుకోవా. అందుకే నేను ఆయనలో నివాసం చేయాలి. ఎవరిలో నివాసం చేయాలి? చెప్పాలా? తలతలములకు ఆయనతో ఉంటేనే, ఆయనలో ఉంటేనే, ఆయనలో ఉన్నావని నీకు ఎలా తెలుసు? అయ్యగారు నేను యేసుప్రభు నమ్ముకున్నాను కదా. అవును నమ్ముకున్నావు. అయ్యగారు యేసుప్రభు మందిరానికి వస్తున్నావు కదా. అవును వస్తున్నావు. వాక్యం వింటాను కదా. వింటున్నావు. కాదు, ఇది కాదు. యేసులో ఉన్నవాడు తప్పు చేయడు. యేసులో ఉన్నవాడు పాపము చేయడు. యేసులో ఉన్నవాడు అపవిత్రమైన మాటలు పలకడు. యేసు ప్రభులో ఉన్నవాడు, నివాసము చేసిన వాడు, బయటికి వెళ్ళిన, ఇంటిలో ఉన్న, మందిరముకు వచ్చిన, ప్రార్థన చేసిన, ఏ స్థలములో ఉన్న దీవించబడతాడో, ఏ స్థలములో ఉన్న నోరు అద్దులో ఉంటుంది. గట్టి దేవుని పక్షుల హల్లెలూయా. ఏమంటున్నాడు మోసే తెలుసా? తరతరములో నా నివాస స్థలము నీవే. చూసుకుని వచ్చినాము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనంలో చదవండి. మన ఎడల యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నాడు, వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందున్నాడు. దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. గట్టి దేవుని పరచుకున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ఎంతమంది నమ్ముతారో వారిలో ఆయన నివాసం చేస్తాడట. వారే ఆయనలో నివాసం చేయాలట.
ఎందుకో తెలుసు, ఆయన ప్రేమ ఎరిగి ఉన్న వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తనకు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారికి ప్రాణత్యాగం చేయడానికి, ప్రాణము పెట్టడానికి లోకానికి పంపించాడు. 2 చేతుల పైకి ఎత్తి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? కొత్త బట్టలు వేసుకొని, పిండి వంటలు చేసుకొని, బిర్యానీలు వండుకొని, ఇంటి మీద స్టార్లు పెట్టుకొని, ఇంటి లోపల బాల్లు పెట్టుకొని కాదండి క్రిస్మస్ అనగా యేసులో నివాసము చేయాలి. గట్టి దేవుని పక్షుదా, యేసులో నివాసము చేయడం అంటే ఏంటో తెలుసా? యేసు క్రీస్తులో ఉండడం అంటే ఏంటో తెలుసా? నీలో ఉన్న పాత జీవితం అంతా విడిచిపెట్టడమే. గట్టి దేవుని పక్షుదా, కుర్చీలో ఉన్నవారు 2 చేతుల పైకి ఎత్తి మీకు ఒక సూత్రం చెప్తాను, వినండి. ప్రక్కనోళ్ళు ఎవ్వరు కన్ను మూసినా మీ చేతికి ఎంత దెబ్బ వస్తే అంత పడండి, పర్వాలేదు. దేవుడు మీకు దీవిస్తాడు. గట్టి దేవుని పక్షుదా. ఎందుకో తెలుసా? మీ ద్వారా వాళ్ళు నరకానికి వెళ్ళిపోకూడదు. మీరు పుట్టారంటే అర్థమంటే, ఒరే యేసుప్రభు వస్తున్నాడు రా, మనం ఎత్తబడాలి, బుద్ధి లేని వాడా అని అర్థం. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. పుట్టినోళ్ళు ఎవరు? బుద్ధినోళ్ళు. మరి మీరు కొట్టలేదంటే మీకు లేనట్టుగా ఏంటి? గట్టి దేవుని పక్షుడా. హల్లెలూయా. ప్రక్కన ఎవరు ఆ పని చేసినా మీరు అలా చేస్తారనుకో, బుద్ధున్నోళ్ళు. మీరు ఆ పని చేయకపోతే బుద్ధి లేని వారు. గట్టి దేవుని పక్షుడా. హల్లెలూయా. 2 చేతుల పైకి ఎత్తి. కాబట్టి ఈరోజు క్రిస్మస్ రోజు. నాటి క్రిస్మస్లో ఎన్నో మనం చూస్తాం, నిజమా కదా? క్రిస్మస్లో వస్తున్నాయి పోతున్నాయి. ఎందుకని ఒక భక్తుడు రాశాడు, పండగలు ఎన్నో గడిచిపోతున్నాయి, నీ జీవితంలో మార్పు లేదు మానవ. గట్టి దేవుని పక్షుడా. పండగలు ఎన్నో గడిచిపోతున్నాయి. ఎన్ని గడిచిపోయినప్పుడుగా మనలో ఉన్న వ్యసనాలు పోవు, మనలో ఉన్న తీరు మారదు, మనలో ఉన్న ఊరు మారదు. గట్టి దేవుని పక్షుడా. మన తీరు మారాలి, మన బ్రతుకు మారాలి, మన పిల్లలు మారాలి, మన కుటుంబం మారాలి, మనమే ఒక నూతన సృష్టిగా మారాలి. గట్టి దేవుని పక్షుడా. మనం ఎలా మారిపోవాలి? నూతనముగా మారిపోవాలి. కొత్తతనం మనలో ఉండాలి, కొత్తతనం స్వీకరించాలి. గట్టి దేవుని పక్షుడా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో దేవునిలో నీవు ఉండాలి, దేవుని ప్రేమను వేరగాలి. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడని, ఎందుకంటే ఆయన పరలోక రాజ్యంలో నుంచి మనల్ని ప్రేమించి ఒక శిశువుగా ఎక్కడ పుట్టాడండి ఆయన పాట నిజంగా ఎంతో దీనమైన పాట విన్నప్పుడు హృదయాలు ఏమవుతాయి? పులకించిపోతున్నాయి. సర్వాన్ని సృష్టించిన దేవుడే, ఆది అంతములైన దేవుడికే ఈ శ్రమలు ఎందుకు వచ్చాయో తెలుసా? అది నీ వలన, నా వలన, మన వలన, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు వలన. గట్టి దేవుని పక్షుడా. మనము క్రమముగా ఉండి జాగ్రత్తగా బ్రతికి ముందుగా కొనసాగితే, మన మార్గాలు జాగ్రత్తగా సరళం చేసుకుంటే ఆయన రానవసరా అక్కరలేకపోయినా. దేవుని స్తోత్రం కలిగిన ఎంత కూడా ఆయన మాట విననప్పుడు ఆయనే ప్రాణము పెట్టడానికి వచ్చిన దేవుడు. ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? గడిచిన 6 దినములు అనేక గ్రామాలలో సువార్తలు ప్రకటిస్తూ అన్యులకు అనేకమైన సువార్త వాక్యం పంపించున్నాం. అది మీకు కాదు అని కాదు, మనకంటే అన్యులకి చెప్పాలి. చెప్పలేదు అన్యులకి వెళ్ళవలసిన వాక్యం అన్యులకి వెళ్ళింది. అయితే మనం చేయవలసిందేంటి? ఏం చేయాలి? సరేనా, చేయి దులుపుకుంటూ అయిపోతా. క్రిస్మస్ వచ్చింది, సెమీ క్రిస్మస్లు పెట్టాము, క్రిస్మస్ అయిపోయింది, సరే కాదు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆ వాక్యము ఫలించే విధముగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన యోధులుగా ఉండాలి. గట్టి దేవుని పక్షుగా. విత్తనం వేసేసి విడిచిపెట్టడం కాదండి. ఆ విత్తనం ఫలించిన వరకు రైతు ఏం చేస్తాడు? నీరు పెడుతుంటాడు, ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తుంటాడు. ఏంటి మొక్క రాలేదేంటి? పక్షులు తినేసాయా? లేకపోతే విత్తనములు కుళ్ళిపోయాయా? లేకపోతే విత్తనములు పాడైపోయాయా? లేకపోతే విత్తనములు పనికిరానిగా అని రైతు బాధపడుతూ మరలా అవసరమైతే ఎదజల్లడానికి ఇష్టపడతాడు. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని దగ్గర విత్తనాలు పుట్టవు, అంటే అవి మంచివి కాకపోవచ్చు.
ఈరోజు మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ పొలమైన మంచిది కాకపోవచ్చు, మనం ఈ వేసిన విత్తనాలను పాడైపోవడానికి అవకాశం లేదు. అక్కడ విత్తనము ఫలించలేదు అంటే అర్థమేంటి? నీరు సరిగ్గా అందలేదు, లేకపోతే నేలైనా సరిగ్గా దున్నలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ దినమున మనందరం నిబంధన చేసుకోవాలి. ఎంతమంది ఈ నశించిపోయిన ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి, చేతులు ఎత్తారు. అంటే ఎందుకు ఎత్తమన్నాను? ఇక్కడ వరకు ఇంతవరకు పని చేయలేదు అనుకోండి, ఈ రోజు అయినా ఆయన జన్మదిన ఈ వేడిక సందర్భముగా ఈ శుభదినమున ఒక ఒట్టు పెట్టుకుందాం. నిబంధన అంటే ప్రతిజ్ఞ అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయినప్పుడు ప్రతిజ్ఞ చేయిస్తారు, ఒక ఎంపీ అయితే ప్రతిజ్ఞ చేయిస్తారు, లేకపోతే ఒక కలెక్టర్ అయితే ప్రతిజ్ఞ చేయిస్తారు, ఒక పోలీస్ అయితే ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ రోజు మనం ఒక ప్రతిజ్ఞ ఏంటో తెలుసా? ఏక ప్రతిజ్ఞ. ప్రతి ఒక్క స్కూల్లో కూడా ప్రతిజ్ఞ. కరోనా ప్రతిజ్ఞ వచ్చిందాక ఏంటో తెలుసా? మేము మాస్కులు పెట్టుకుంటాము, చేతులు కడుక్కుంటాము, దూరం పాటిస్తాము, అన్నీ చెప్తుంటాము, చేయము. ఎవరు చేయరు? మాస్టర్లే చేయరు. గట్టి దేవుని పక్షుల హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనం చూసుకుంటే ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నాను మీకు. ఈ రోజు నుంచి నాతో నా వెనక చెప్పండి ఈ మాట. దేవుడు సన్నిధానంలో ఒప్పుకుంటాను. మీ దేశ సన్నిధానము చెప్పాలా? దేవుడి సన్నిధానం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడిన స్థలం. ఒకటి దేవుని పక్షుల నా వెనక చెప్పండి. ఏంటని చెప్తారు? రేపుడి నుంచి మేము ప్రతి ఒక్క నశించిపోయిన ఆత్మ కొరకు ప్రార్థన చేస్తాము. గట్టి దేవుని పక్షుల ఎక్కడ ఒప్పుకున్నారు తెలుసా? ఒప్పుకొని మీరు అది చేయకపోతే ఎవరితో నిబంధన చేసుకున్నారు? పరిశుద్ధుడైన దేవుడితో. గట్టి దేవుని పక్షుల మరి ఆ పని మీరు చేయకపోయారనుకో రావాల్సిన దీవెనలు పోయి ఏమొస్తాయి? అర్థమవుతుందా? అందుకని ముందే మీతో అన్ని చెప్పే ఈ మాటకి అంగీకరించారు. కాబట్టి ఈరోజు దేవునిలో నివాసం చేయాలని ఇష్టపడుతున్న మనము ఆయనతోనే ఉండాలి. ఆయనతో ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? మరి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తే పరిశుద్ధత వచ్చేంత పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఎందుకో తెలిసి పాత జీవితం విడిచిపెట్టమంటున్నాము. పాత జీవితము నువ్వు ఎలాగున్నావో, నువ్వు ఎలా జీవించావో అందరికీ తెలుసు. గట్టి దేవుని పరచుకున్నా. దయచేసి సెల్ ఫోన్లను వర్క్ చేయండి. మరొకసారి మనవి సరే, ఓకే, థ్యాంక్ యూ. దేవుని స్తోత్రము కలిగింది కాక గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శుభదిన సందర్భముగా మనం చేసుకోవాల్సిన నిబంధన ఏంటో మనకు తెలిసింది. ఆయనలో నివాసం చేయాలి. ఎవరిలో? చెప్పండి. చేయాలంటే ఏం చేయాలి? ముందు అర్థమైందా? ఇప్పుడు దేవుని మందిరం ఉంది, చెప్పులు వేసుకొని వచ్చావు, చెప్పులతో వచ్చేస్తావా? ఎందుకు? ఇది పరిశుద్ధ స్థలము. మనం వేసుకునే అపరిశుద్ధమైనవి, అనేక ప్రాంతాలలో తిరిగినవి, మలినముతో ఎంచబడ్డాయి. కాబట్టి తెలిసిందా లేదండి? అందుకే నేను మోసేకి అంటున్నాడు దేవుడు, మోసే పొద కనిపిస్తుంది, పొదలో నుంచి అగ్ని కనిపిస్తుంది, ఏం కావడం లేదు? పొద కాలడం లేదు. గట్టి దేవుని పక్షుల ఎందుకు? అప్పుడు పిలుస్తున్నాడు, మోసే నీవు చెప్పులు విప్పి రా. ఎందుకో తెలుసా? ఇది దేవుడి నివాసం చేసిన స్థలం. రెండు చేతులపై చెప్పులు అనగా నీ పాపానికి సాదృశ్యమై ఉన్నది. దేవుని మందిరం వచ్చిన ప్రియ సహోదరుడా, నీవు పాపముతో, అపరాధముతో, పాపిష్టి కోరికలతో, త్రాగుబోతుతనముతో, జూదముతో, అనేకమైనటువంటి అలంతో కూడిన ఆటపాట్లతో, దొంగతనములతో, అపవిత్రమైన నాలుక
మాటలతో దేవుని మందిరంకి ఎన్ని దినములు నీవు వచ్చినా ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రము కలుగుగాక. దేవుని ఎరిగిన వారి స్థితి ఏంటో నీ స్థితి కూడా అంతే. గట్టి దేవుని పరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునిలో నివాసం చేయాలంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నీవు కూడా అటువంటి పరిశుద్ధ క్రియలు చాలా జీవించాలి. 2 చేతుల పైకి గట్టి దేవుని పరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? మొదటిదేంటి? మొదటి మాట ఆయనతో మనం నివాసం చేయాలి. నివాసం చేయాలి ఎవరితో? అర్థమవుతుందా? వింటున్నారా? అడుగుతా. దేవునికి స్తోత్రము కలిగింది కాక. అలాగే మనకు మరొక మాట మనం చూసుకుందాం. ఆది అంతము లేని దేవుడని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలిగింది కాక. దేవుడికి జన్మము లేదు, దేవుడికి ఆది లేదు, మొదలు లేదండి. మొదలు లేదంటే అర్థం ఏంటి? మొదలనేది అతనికి లేదు అంటే అర్థం ఏంటి? తనకు తానే ఉన్నటువంటి వాడు దేవుడు. ఎవడో తయారు చేసిన వాడు దేవుడు కాదు, ఎవడో సృష్టించుకున్నవాడు దేవుడు కాదు. దేవుడు మనల్ని సృష్టిస్తే మనం ఎవరు సృష్టిస్తున్నాం? అర్థమవుతుందా? చెప్పండి. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందట? ఆది అంతము లేని వాడు దేవుడు అని మనం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. 2 చేతుల పైకి ఎత్తి నా వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? అర్థమవుతుందా? కింద చూపు ఏమంటారు? పది చూపు. బైబిల్ చదవన్నప్పుడే మీరు చదవాలి. అందుకే రిఫరెన్స్ కూడా నేను ఎక్కువ చెప్పడం లేదు. మనం ఏం చూడాలి? దేవుని వైపు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? గట్టిగా 2 చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. ఆది అంతము లేని దేవుడు. ఇక్కడ ఏంటంటే మోసే రాసిన ఈ పాటలో మొదటిది దేవునిలో నివాసము చేయాలి. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రము కలిగింది. ఆది అంతము లేని వాడు దేవుడు అని తెలుసుకోవాలంటే గట్టి దేవుని పక్షులా. ఎవరో సృష్టించడము, ఎవరో పుట్టించడము, ఎవరి ద్వారా తయారు చేయబడిన వాడు కాదండి దేవుడు. తనకు తాను ఉన్నవాడు స్వయం భోగుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం భోగుడు? స్వయం భోగుడు అంటే ఏంటి? తనకు తానే ఉండి, తనకు తానే నిర్ణయములు తీసుకొని, తనకు తానే సమస్తమును సృష్టించి దానిపై పరిపాలన చేసిన వాడే స్వయం భోగుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సొంతముగా ఉండాలి. కొన్నిసార్లు మనం తయారు చేసుకుంటాం. యేసు ప్రభు అది ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఫోటోలు వేసుకుంటాం కాదండి. ఆయన ఎలా ఉంటాడు అనేది ఎవరమో చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనం చూసుకుందాం. విలాప వాక్యాల 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నీవు నిత్యము ఆశీనుడవై ఉండు. ఈ సింహాసనం తరతరములుండును. గట్టి దేనిమై పరుచుకున్నారు. దేవుడు నిత్యము తరతరములు నివాస స్థలం. ఆయన ఎక్కడ ఉంటాడట? సింహాసనముపై ఆశీనుడైన దేవుడు. తరతరములకు ఆయన సింహాసనం స్థిరపరచబడింది. స్థిరం అంటే ఏంటి? ఇప్పటికైనా స్థిరం అయ్యామరా అంటాము. ఇప్పటికైనా స్థిరం అయ్యాడా మీ బాబు అని అడిగితాం. ఇప్పటికైనా మీ ఆయన స్థిరపడ్డాడమ్మా, లేకపోతే ఇటు తిరుగుతున్నాడా, లేకపోతే ఇటు వ్యసనాల్లో కొట్టున్నాడా? లేదు బాబు, తుల్లా లేదు, కొంతవరకు మారాడు అని అంటాం. అంటే అర్థమేంటి? స్థిరత్వము అనగా ఒకే దానిపై, ఒకే తాటిపై, ఒకే వైపు చూసిన వాడు స్థిరమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి కనుదృష్టి ఎటువంటిదో తెలుసా? నీ వైపే, మన వైపే, ఈ లోకం వైపే. గట్టి దేవుని వైపు కదా. ఆయన కనుదృష్టి మనపై ఉంది కాబట్టి ఆయన భూమి మీదకి దిగడానికి ఇష్టపడ్డాడు.
మనలో ఉన్న పాపాలు, అపరాధాలు, పాపిష్టి కోరికలు తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సింహాసనము స్థిరమైనది. ఎటువంటిదండి? స్థిరమైన సింహాసనముపై ఉన్న దేవుడిని ఎరిగిన మనము ఎలా ఉండాలి? కొంత స్థిరం ఉండదండి. ఈరోజు ఇక్కడ పని చేస్తాడు, రేపు మరొక దగ్గర, మళ్ళీ ఒకసారి చూసుకుని మరొక దగ్గర. అంటే అర్థమేంటి? స్థిరమ లేనోడుగా, వివరము తక్కువోడుగా, విలువ తక్కువోడుగా, నీకు బొరలేదా 10 మంది తిడతాను, సిగ్గు లేదు, నా సిగ్గు ఎప్పుడో పోయింది అంటాడు. మరి ఇప్పటికైనా శుభ్రం చదువుతున్నావా, అలాగే తిరుగుతున్నావు గురి మీద. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రుల దగ్గర ఇంటి దగ్గర చెప్పి స్కూల్కి వెళ్ళి బుక్స్ అంటే బ్యాగ్ పెట్టేసి ఆడి పని ఆడు చూసుకుంటాడు. ఎప్పుడు వస్తాడు? లంచ్ టైంకి వచ్చి మళ్ళా బ్యాగ్ పట్టుకుని మధ్యలో తల్లిదండ్రులు వెళ్ళి తీడి పరిస్థితి తెలుస్తుంది. అంటే అర్థమేంటి? స్థిరమ లేని వాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకి గట్టిగా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. రెండు చేతులు గట్టిగా పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఆది అంతమలేని దేవుడు, స్వయంభవుడు, తనకు తాను ఉన్నవాడు, ఎవరి ద్వారా సృష్టింపబడిన వాడు, మనల్ని సృష్టించిన వాడు, ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. రెండు చేతుల పైకి ఎత్తి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ దినాన మనం ఆలోచించిన ఆలోచన, మనం చేస్తున్న తలంపు ఎలా ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నాం? మన ఊహ వేరే, సొంతం చేసుకుంటాం. కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? అయ్యగారు బంగారంతో చేయించేసుకోవాలనుకుంటున్నాము, దానికి ఏం పెట్టాలనుకుంటున్నాం? చాలా మంది దేవుని ఏరిన తర్వాత ఎక్కడ వేసుకుంటారు? సిలువ. మెడలో సిలువ, ఇంటిలో సిలువ, ఒంట్లో సిలువ, ఇంట్లో సిలువ, అన్ని దగ్గర సిలువే. కానీ జీవితంలో ఉండదు ఆ సిలువ జీవితం. గట్టి దేవుని మహిమపరచుదా. హల్లెలూయా. తిరుగుతున్న బండి మీద సిలువే. బండి కొన్న అయ్యగారు ఏం వాక్యం వేయాలా, ఏంటి పెట్టాలా? నువ్వు ఎక్కడ పెట్టుకుంటే సుఖమేట్లేదు. ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. గట్టి దేవుని మహిమపరచుదా. ఆది అంతమలేని దేవుడు నేను సృష్టించుకొని సిలువలు వేసుకొని వాక్యాలు రాసుకో. నిజమే, రాసుకో, తప్పేం లేదు. స్వార్థ. దానికి తగినట్టుగా బ్రతుకుతున్నావా? బ్రతుకుతున్నావా? ఇంటి మీద స్టార్ పెడుతున్నావు, చాలా సూపర్. ఎందుకో తెలిసి ఇది క్రైస్తవుడు రా, ఇంటి ద్వారా మారాలి. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లోనూ బీర్లు, బ్యానీలు, చుట్టాలు ఏంటంటే పార్టీ చేసుకుంటున్నామండి. ఎందుకో ఏసై పుట్టాడు కదా. ఏసై పుట్టడానికి బీర్లు తాగమని కాదు, మందు తాగమని కాదు, మాంసాలు వండుకొని తినడం కాదు. నీ హృదయం మారాలని, నీ బ్రతుకు మారాలని, నీ కుటుంబం మారాలని, నీ స్నేహితులు మారాలని, నీ తల్లిదండ్రులు మారాలని, నీ గ్రామస్తులు మారాలని నువ్వు చేస్తున్నది ఓకే, బాగుంది. కానీ నువ్వు చేస్తున్నటువంటి పాపం ఏంటి? నువ్వు చేస్తున్నటువంటి అపరాధం ఏంటి? నోరు తెరిస్తే కంపు, ఇంటికి వెళితే కంపు. ఇంటి ఎలాంటి కంపు వస్తుంది? పార్టీ చేసుకున్నామండి. పనికి బాలుగా ఎవరైనా అటువంటి వారు ఉంటే ఈ క్రిస్మస్ దినాన్న నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆది అంతమలేని దేవుడు నువ్వు సృష్టించడానికి, వేసుకోవడానికి, రాసుకోవడానికి, పూసుకోవడానికి కాదు, నువ్వు ధరింపు చేసుకోవడానికి దేవుడు ఈ లోకానికి కుమారుడిగా శిష్యుడిగా వచ్చాడు. గట్టి దేవుని మహిమపరచుదా. కుమారుడిగా శిష్యుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకో తెలుసా? పాపములో నుండి జీవితంలో నుండి విడిపించడానికి, పాప బంధకంలో నుంచి తప్పించడానికి. బండి మీద ఉండేది సిలువ, బండి మీద ఉన్న వాక్యము. కానీ ఇంటిలో ఏమడదో? పరిశుద్ధత ఉండదు. నువ్వు చేస్తున్న పనిలో సాక్ష్యం ఉండదు. నిన్ను చూస్తున్నారు, నిన్ను గమనిస్తున్నారు. జాగ్రత్త సభా. దేవుని సన్నిధానంలో, పరిశుద్ధ స్థలంలో జాగ్రత్తగా బ్రతికితే ఆశీర్వాదములు, లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా నరక పాపులైపోతారు. జాగ్రత్త సుమా. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మందిరం ఎందుకు వచ్చావు తెలుసా? ఎందుకు వచ్చావు? బాగా బ్రతకాలని, గొప్పగా ఉండాలని, ఏదో సంపాదించాలని
అందరికంటే ఉన్నతముగా ఉండాలని కాదండి. అది కాదు మంది. యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటో తెలుసా? శాశ్వతమైన రాజ్యము, నా సింహాసనము స్థిరమైనది, స్థిరమైన పునాది కలిగినటువంటి నా పట్టణము. ఆ పట్టణంలో మీరు స్థిరముగా శాశ్వతముగా ఆకలి తప్పుకలు లేకుండా ఆనందము సంతోషంతో నాతో కలిసి ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. కానీ దేవుని వైపు పరచుకున్నాం. హల్లెలూయా. ఏర్పడుతున్నాడు ఆయన, ఏర్పడుతున్నాడు. ఆయన రాజ్యములో తన పిల్లలమైన మనం ఉండాలని, మనలో ఉన్న పాపము నుండి తప్పించబడడానికి తానే ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి ఆది అంతము లేకుండా ఆదియు అంతమయు నేనే. ఆదిలో ఉన్నవాడిని నేనే, చివరిలో ఉన్నవాడిని కూడా నేనే. దానిని ఏమంటారు? అల్ఫయు ఒమేగా. దేవుని స్తోత్రము కలిగిన గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఉదయకాల సమయంలో ఎవరైనా అటువంటి కార్యకలాపాలు చేస్తే వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వ్యర్థముగా దేనికి? భ్రాంతికి, బీరికి, పనిమాలి దానికి కాదండి. ఖర్చు పెట్టండి, కానీ దేవుడికి మాత్రం నీ హృదయము ఇవ్వండి. దేవునికి నీ కుటుంబాన్ని అప్పు చెప్పండి. దేవునికి నీకున్న బంధువుల్ని అప్పు చెప్పండి. సాయంత్రం అయితే నీకు చేయవలసింది ఏంటో తెలుసా? మందు సోపులు కాదు. సాయంత్రం అయితే నీకు ఉండవలసింది ఎక్కడో తెలుసా? నీ ఫ్రెండ్స్తో తిరగడం కాదు. సాయంత్రం అయితే నీకు ఉండవలసింది ఎక్కడో తెలుసా? పార్టీలు అంటే కాదు. నువ్వు సాయంత్రం అయితే నీకు ఉండవలసింది ఎక్కడో తెలుసా? దాపాలు అంటే కాదు. నువ్వు ఉండవలసింది నీ కుటుంబంతో దేవుని సన్నిధానంలో, ప్రార్థనలో. కానీ దేవుని ఏర్పరచుదా? చేతులున్నాయా? చేతులున్నాయా? సిగ్గేస్తుందా? సిగ్గేస్తే ఇక్కడ నుంచి మీరు మానుకోవాలని దేవుని పైన మనం చేస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవునితో ఉండాలి. నువ్వు ఎవరికో వెళ్ళి సువార్త ప్రకటించే అవసరం లేదు. నీ బ్రతుకు, నీ మాదిరికారం చూపించు. నీకు చూసి అవునయ్యే, ఒకప్పుడు త్రాగుపోతే, ఒకప్పుడు తిరిగిపోతే, ఒకప్పుడు వ్యభిచారి, ఒకప్పుడు జోతగాడు. ఈరోజు దేవుని నమ్ముకొని క్రమంగా కుటుంబంతో ఇంట్లో ఉంటున్నాడండి. ఒకప్పుడు ఏంటంటే దేశదమరగా ఉండేవాడు. ఈరోజు ఎక్కడ ఉంటున్నాడు? కుటుంబంతో ఇంట్లో ప్రార్థన చేస్తూ. నిజమేనండి. ఆదివారం అయితే దేవుని మందిరము, శుక్రవారం అయితే దేవుని మందిరము, సువార్త కూడుకులు అయితే సభల్లో ఉంటాడండి. నిజమే. ఒకప్పుడు తిరిగేవాడు. శుక్రవారము నీ స్నేహితులు పిలవచ్చు, శుక్రవారము నీ బంధువులు పిలవచ్చు, ఆదివారము నీకు ప్రయాణాలు ఉండొచ్చు, ఆదివారము అనేక కార్యక్రమాలు ఉండొచ్చు. ఒక్క మాట చెప్పండి, ఏ రోజైనా మేము వస్తాం, కానీ శుక్రవారం ఆదివారము నా దేవుని దినము, నా యేసయ్యకి నా హృదయము మండే అగ్నిగా నేను ప్రార్థన చేయకపోతే ఉండలేను. దయచేసి క్రిస్మస్లో ఈ పండుగలు ఎన్నో పోతున్నాయి, కానీ ఈ పండుగకైనా ఈ పండుగలోనైనా మనం నిబంధన చేసుకుందాం. ఎప్పుడైతే ఆ మాట చెప్తావో వెంటనే నేర్చుకోవాలి, అలవాటు అయిపోతాను. దేవుళ్ళ వల్ల ఆ దేవుడు అంటే ఎంతగానో నమ్ముతారు, ఎంతగానో విశ్వసిస్తారు. లేకపోయినా శుక్రవారం ఆదివారము ఏ పని ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా ఎక్కడికి వెళ్ళారండి, ఎక్కడికి వెళ్ళరు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలండి సువార్త. నువ్వు వెళ్ళిపోయి గుర్తు చెప్పుకొని యేసే రక్షకుడు నమ్ముకోండి. పోరా తాగుపోతే యేసే రక్షకుడు నమ్ముకోండి. తిరిగిపోతులకు తిరిగిదాన్ని నీ పేటర్ నాకు చెప్తాను. నీ ప్రజలు చూసుకోరా. అర్థమవుతుందా? ఎవరికో చెప్పే అవసరం లేదు. వెళ్ళి నీ జీవితం మాదిరికరంగా చూపించు. బల మీద వాక్యాలు వేసుకొని సిలువలు వేసుకొని తిరగడం కాదు. చూస్తారు, ఆ దేవుడు నమ్ముకున్నారు, ఓకే. దేవుడు నమ్ముకొని ఉన్నారు, ఓకే. అది పరిస్థితి ఏంటి? బయట పట్టుకొని వెళ్ళి బ్రాంతి షాప్ పక్కన పెడితే సిక్కు. పాస్టర్ చూస్తాడని, సంఘం చూస్తుందని, లేకపోతే ఎవరైనా చూస్తూ పాస్టర్ గారితో చెప్తారని బయట పట్టుకెళ్ళి ఎక్కడ పెడతాడో, ఎక్కడ పెడతాడు? కిరాణా షాప్ దగ్గర పెడతాడు. వీడు ఎక్కడికి వెళ్తాడు? ప్రక్కన చూస్తాడు. దీని మీద చూస్తే యెహోవా నా కాపురి, నాకు లేము కలగదు. చక్కని వాక్యం అండి, ఎంత చక్కనైన వాక్యం. నిజమా కాదండి? దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. బుద్ధి లేని వాడు, బుద్ధి తక్కువ వాడు, వాక్యం కోసం తెలియని వాడు అది రాసుకొని విలువ లేకుండా చేసేస్తున్నాడు. సిలువ ఉంటుంది, గమనిస్తాను. వీడు యేసుప్రభుని అనుకున్నాడు రా. సిలువ ఉండి వాక్యం ఉన్న తర్వాత మనల్ని అబ్జర్వ్ చేస్తాడు, చూస్తారు. చూసిన తర్వాత బండి నువ్వు ఎక్కడ పెట్టావో,
ఎక్కడ పెట్టాడు కిరాణా షాప్ కాడ. చెప్పండి. కిరాణా షాప్ కాడ. ఎందుకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాడు. ఆ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళిపోయాడు. చూస్తాడు ఎవడు దొరుకుతాడని. ఈ డైరెక్ట్గా వెళ్ళిపోడు. గొప్ప లాజిక్. ఎందుకంటే యేసుప్రభువు నమ్ముకున్నాం కదా, కొద్ది సిగ్గు, కొద్ది బిడియము. ఎవరైనా దొరికాడనుకోండి, వాడితో పంపిస్తాడు. నువ్వు ఎవరితో పంపించినా యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నాడు నీతో. నీ ప్రక్కన ఉన్నాడు కాబట్టి నీకు విలువ ఉందని మొన్నే చెప్పాను. ఆ విలువ తీసుకున్నావా నీ జీవితం పోద్ది. విలువ నిలబెట్టుకున్నావా ఆయనతో ఉంటావు. ఎక్కడ గట్టి దేవుడమే పక్షుడా. ఆది అంతమలేని దేవుడిని నమ్ముకున్నావు. నువ్వు స్థిరమైన దేవుడిని నమ్ముకున్నావు, బలమైన దేవుడిని నమ్ముకున్నావు. దేవుడు గొప్పవాడని నమ్ముకున్న వారు అనేక మంది దేవుని విడిచిపెట్టి దేశ దిమ్మలు అయిపోయి చివరికి నరకపాత్రులు అయిపోయారు. బైబుల్ అనేక మంది. అక్కడ పరిస్థితి ఏమైంది? గహజ పరిస్థితి ఏమైపోయింది? యోధా పరిస్థితి ఏమైపోయింది? ఇశ్రాయేలు యోధా పరిస్థితి. దేవుడు గొప్పవాడని ప్రకటించాడు, చివరికి వచ్చినప్పటికీ పాపములో పడిపోయింది. నిజమా కదండి? ఈరోజు దేవుని సంఘంకి వచ్చిన ప్రియ సహోదరుడా, ఆది అంతమలేని దేవుడు అంటున్నాడు, స్థిరమైన సింహాసనముపై ఉన్నాడు. రెండు చేతుల పైకి కట్టి దేవుని వైపు పక్షుడా. హల్లెలూయా. ఏ పునాది? స్థిరమైన పునాది. నువ్వెలా ఉండాలి? అయితే స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఒకప్పుడు గట్టి ఇంట్లో ఉండాలి, ఒకప్పుడు పాక ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉన్నాము? పిల్లర్స్ వేసుకొని పునాదులు వేసుకొని గట్టిగా ఇంట్లో ఉంటారు. ఎందుకు? చాలా మంది అంటారట. ఏంటి తెలుసా? అప్పిస్తే అడగకూడదట. అర్థమవుతుందా? ఇల్లు కడితే మరలా దాని వైపు చూడకూడదట. అర్థమవుతుందా? అప్పిస్తే ఎందుకు ఎలా అడగకూడదు? వడ్డీ పెరుగుతుంది. అలా కాదు. ఆర్మీ రాసుకున్నాం అనుకోని వాడికి అవసరం లేదు. అంటే పెద్దల లోక సామెత నేను చెప్తున్నాను. బైబిల్ ప్రకారం పాస్టర్ గారు రొట్టెలకి రొట్టెలకి ఇచ్చారనుకో, నరకమే మీకు కూడా. దేవునికి స్తోత్రం కలిగింది. వడ్డీలకి ఇస్తున్నారా? వాళ్ళు ఎంత ఇస్తారు తీసుకోండి. గట్టిగా రెండు చేతుల పైకి గట్టి దేవుని వైపు పక్షుడా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా. ఈరోజు మనం చూసుకుంటే ఈ సంగమా విషయాలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తుందంటే, ఇల్లు కట్టామంటే స్థిరంగా ఉండాలంటే పునాదులు బాగా గట్టిగా వేస్తే ఎప్పటికీ కదల్చబడదు. ఒకప్పుడైతే సంవత్సరానికి 2 సంవత్సరాలకి నీగిడు ఇవన్నీ గొప్ప ఇబ్బందులు అయిపోయిందండి. ఇల్లు కట్టుకొని సాగు నిజమా కాదండి? ఈరోజు స్థిరమైన పునాది మీద ఈరోజు నీ భక్తి జీవితం కూడా గాలిగా వస్తే ఏదో అంటించుకున్న మేసంలాగా ఉన్నదనుకో, అంటించుకున్న మేసం ఏడవుతుంది. గట్టి గాలి తుఫానికి ఎగిరిపోతుంది. గట్టి దేనిమై పరచుకోవాలి. అదే వచ్చిన వేషం అయితే అది స్థిరమైనవి. దేవుని స్తోత్రం కలిగింది. పట్టతలకి ఇప్పుడు మేకప్లు చేస్తున్నారు. ఎంతమందికి తెలుసు? కొందరు ఇడ్లు పెట్టుకుంటున్నారు, కొందరు ఏంటంటే దానికి మందులు వాడుతున్నారు, మరి కొందరు ఏంటంటే దానికి ఏదో ఉంది, దానికి సర్జరీ చేసి వెంట్రుకలు పెట్టడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే అర్థమేంటి? మరి ఆ ఎంట్రుకలు పెట్టుకున్న బదులు మేకప్ ఇంకా దొరుకుతుంది కదా, ఇగ్గులు పెట్టుకోవచ్చు కదా. ఇంకేమవుతుంది? బరువైన పని కష్టమైన పని చేసినప్పుడు ఏమవుతుంది? తెలియకుండా జారిపోతుంది. ఇది ఉన్నదాన్ని కొంటావు దేటమ్మ ఎంత చుట్టూ ఉండేది ఇప్పటికిప్పుడే ఏమైపోతుంది చెప్పండి. ఇప్పుడు చూసాను అమ్మ ఎంత గొప్ప వేసుకొని ఎంత జాడ వేసుకొని వచ్చింది, ఇప్పుడు ఏమైపోయింది అంటే అర్థమేంటి? భక్తి జీవితం అలా ఉండకూడదు. ఇప్పుడు వారికి ఎలా వచ్చాడు? నిన్న ఒక్కరోడు దేవుడిని నమ్ముకున్నాడే ఏం చేశాడు తెలుసా? ప్రేమ వల్ల దేవుడిని నమ్ముకున్న అబ్బాయి అప్పుడప్పుడు మన సంఘానికి వచ్చి పాటలు పాడుతుంటాడు, చిన్న లూజు. ఆడేం చేశాడో తెలుసా? ఫుల్ తాగేశాడండి. వాళ్ళ అమ్మ ఆటోలో ఉంది. ఆటోలో ఉన్నప్పుడు ఏంటంటే తెలుసా, 100 రూపాయలు ఎత్తావా ట్రైన్ కలిపోయినట్టేలా. ఆడు వాళ్ళ అమ్మకు ఉన్నది ఒక్కడే కొడుకు, భర్త చనిపోయాడు, ముసలాడు పాపం. 100 రూపాయలు ఎత్తావా కలిపాడు, ఇప్పుడే చచ్చిపోతాను, ఇదిగో ఆటోకి వెళ్ళిపోయినట్టు అన్నాడు. అప్పుడు ఇదేంట్రా నీకేంటి, నా దగ్గర డబ్బులు లేరు కదా. అప్పుడే చూస్తే ఎవడు చర్చి దగ్గరికి వచ్చి మైకు పట్టుకొని పాటలు పాడేస్తాడు. అడిసారి వచ్చినాయి మనం గట్టి దేని మేము పట్టుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
చాలా మంది మైకిల్ పట్టుకొని పాటలు దయచేసి మైకిల్ బదులు కూడా వేస్తారు. ఒకరోజు వస్తారు, రెండో రోజు మరి కనిపించరు. నిజమా కాదా? విషయాలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎప్పుడు భక్తి జీవితం ఒక్కలాగా ఉండాలి. మన దేవుడు ఎటువంటి వాడు తెలుసా? నిన్న నేడు ఒక్క రీతిగా ఉన్నవాడు. నీ జీవితం కూడా ఈరోజు ఎలా ఉన్నావు, రేపు అలాగా ఉండాలి. ఈరోజు ఎంచగా ఉండి బాగా మందిరంకి వచ్చేసి ప్రార్థన చేసి కన్నీరు కాల్చి నాతో లేడు అనేసి రెండో రోజు ఏమమ్మా అంతే ఏం రాలేదురా అంటే పని ఉన్నదండి. కాదు, ఎల్లప్పుడూ నువ్వు ఒకలాగా ఉండాలి. నీ పని ఉన్నదని ఒకలాగా, పని లేదని ఒకలాగా అంటే యేసయ్యే పని లేనుడా? పని ఉంటే రావు. ఈరోజు నీకు ఈ విషయాలు ఎందుకు గద్దిస్తున్నాను తెలుసా? ఈ క్రిస్మస్ సందర్భంగా నీ జీవితం ఎన్ని పండుగలు గడిచిపోయినా పండుగలు పోతున్నాయి. నెక్స్ట్ పండుగ మనం ఉంటామో ఏమవుతామో ఎవరికీ తెలియదు. దేవుడి కృప చేత ప్రేమ చేత బ్రతికించుకున్నాడు. ఈ పండుగను చూస్తున్నాం. ఈ పండుగలో ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. రెండు చేతులు పైకి గడి దేవుడు గట్టిగా నాకేంటి ఈ బాధని ఎత్తకండి, మనస్ఫూర్తిగా ఎత్తండి. ఎందుకు ఎత్తారు అంతేనా? ఈరోజు హాస్పిటల్లో, జైల్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు అనాథలుగా, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఆ పిల్లలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అభాగ్యులుగా రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి. ఈరోజు అటువంటి చక్కనైన స్కిట్ వేయాలనుకున్నాను. పిల్లలు ఎవరు అందుబాటులోకి రాకపోవడము, లైన్లు కలలేదు, దూరంగా కూర్చున్నారు. లేకపోతే చక్కనైన కిట్ ద్వారా అందరికీ నవ్వించి బాధ కలిగించి అన్ని మంచి సన్నివేశం వేయాలని అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి కట్టి దేవుని అలాగే మరొక మాట మనం చూసుకుందాం. రోమపత్రిక 1:20 చదవండి. ఆయన అదృష్ట లక్షణము అనగా ఆయన నిత్య శక్తియు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. గట్టిగా దేవుని పరచుకుందాం. దేవుడు గొప్పవాడని తెలుసుకొని ఆయన కార్యములు చూశారు, అనేక కార్యములు అనుభవించారు. ఆయన్ని మయంపరచలేదు, ఆయన్ని కనపరచలేదు. కానీ ఏంటి? ఆకలిస్తే పాస్టర్ గారు, మోసే గారు, పాస్టర్ గారు, ఆనంద్ గారు ఆకలండి, ఆకలని తెలుస్తుంది. కానీ ఆకలి తీర్చిన దేవుడు ఎవరైనా తెలుసుకోలేకపోయారు. ఎవరిలో చెప్పండి? ఇశ్రాయేలు జనాంగం కోసం రాయబడింది. అది అంతమలేని దేవుడు. ఏమిటి రాయబడింది తెలుసా? ఏమిటి రాయబడింది? అదృశ్య లక్షణము. ఆయన అదృశ్య లక్షణంలో అనగా ఆయన నిత్య శక్తియు జగదుత్పత్తి మొదలుకొని జగదుత్పత్తి అంటే అతని సృష్టించకమునుపు నుంచి ఆయన ఉన్న దేవుడు. సృష్టింపబడిన వస్తువులు ఆలోచించండి. దేవుని ఆయన సృష్టించిన వస్తువులు ఒకసారి మీరు పరీక్షించండి. చాలండి, చాలు. ఆయన సృష్టించినటువంటి వస్తువులు చూడండి. గాలి చూడండి, నీరు చూడండి, చెట్టు చూడండి, పక్షి చూడండి, జంతువు చూడండి, అన్ని విచిత్రంగానే ఉంటాయి. నిజంగా కాదా? కొన్నిసార్లు నేను యేసు ప్రభువుని ఎనక ముందు చిన్న వయసులో కూడా నేను అనుకునేవాడును, ఒక మామిడి పండు తిన్నప్పుడు కానీ, ఒక జామ పండు తిన్నప్పుడు కానీ ఎంత తీయదనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టారనుకున్నాను. యేసయ్యని ఎరిగిన తర్వాత నా దేవుడు సృష్టించేది ఇలా ఉంటుంది అనుకున్నాను. గట్టి దేవుని పక్షాల నిజమా కాదండి? నిజమా కాదు? కొబ్బరి చెట్టు మీద కాయ ఉంటుంది, దాంట్లో ఏముంటుంది? నువ్వు వేసి నీరు ఎలాంటిది? గొయ్యిలో నీరు, చెరువులో నీరు, బురద నీరు పోస్తాము. కానీ ఆ నీరు ఎంత చక్కగా మధురముగా ఉండి ఆరోగ్యానికి ఎంతో గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలిగింది. అందుకని జగత్తు ఉత్పత్తి అవ్వక ముందు, సృష్టి సృజించక మునిపే నేను ఈ వస్తువులు తయారు చేశాను. అయినప్పుడు కూడా ఇవన్నీ చూశారు, అన్ని అనుభవించారు. కానీ చివరికి గుడ్లను తేల్చేసి
ఏమన్నాడు? ఏం పెట్టావులే అన్నట్టు ఉంటుంది. గట్టి దేని భయపరచాలా? మన ఇంటికి చుట్టాలు వచ్చారు, మటన్ తెచ్చావు, సిగ్గు తెచ్చావు, చేప తెచ్చావు, రకరకాలైన ఆకులు అన్ని వడ్డించావు. శుభ్రంగా తినిన తర్వాత బయటికి వెళ్ళి ఏ పక్కన ఏంటి తిన్నారా? ఏం పెట్టాడు? ఏం పెట్టాడు? ఏముంది? ఎలా ఉంటుంది నీకు? ఎలా ఉంటుంది చెప్పండి. పురుషులు కోపం వస్తుంది. ఒక్క రాజేష్ పేదలకు మాత్రమే కోపం అవుతుంది, ఎవరికి కోపం రాదని మాట. జాతి చుట్టాలు తలకి చెప్పంటారు. ఏంటో వస్తుంది చెప్పండి. గట్టి చెప్పండి. మాస్కులు తీసి చెప్పండి. పెట్టమన్నప్పుడు పెట్టండి. కానీ దేని భయపరచాలా? ఇప్పుడు చెప్పండి. ఏమొస్తుంది? కోపం వస్తుంది. అయితే దేవుడు ఇన్ని చేసినప్పుడు కూడా ఏం చేశాడు? ఆ పాపిష్టమైన, దోషకరమైన, బానిసత్వమైన పని పాటు చేసుకున్న అక్కడే అన్ని దొరికేవి, అక్కడే బాగుండేది అన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడికి ఎలా ఉండాలి? వస్తుందా కదా? ఈరోజు దేవుడు ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నాం. కట్టుకోవడానికి చక్కనైన బట్ట, ఉండడానికి చక్కనైన ఇల్లు, తినడానికి మంచి ఆహారము. అర్థమవుతుందా? దేవుడిని స్తుతించడానికి 2 చేతులు, పాటలు పాడడానికి నోరు, మంచి స్వరం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. అన్ని దీన్ని బట్టి కూడా ఇక దేవుడు నాకు ఏం చేశాడు అన్నామనుకో, ఆయనకు ఒకటే వస్తుంది. ఏంటో వస్తుంది? వచ్చిందనుకో వెళ్ళిపోతాం తిన్నగా. ఎక్కడికి? ప్రతి ఒక్క దానికోసం కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ చూసారా? ఆయన మైపరచలేదు, గనపరచలేదు వాళ్ళు. అందుకనే దేవుడిచ్చిన రాజ్యం వెళ్ళలేకపోయారు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కాలాల దేశం పొందుకోలేకపోయారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆది అంతము లేని దేవుడు నీకు నాకు అన్ని ఇస్తున్నాడు, అన్ని అనుభవిస్తున్నావు. కృతజ్ఞతగా ఉండాలి. ఏది ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా, ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా, నువ్వు ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ కష్టకాలంలోనైనా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడిని మహిమపరచాలి. దేవుణ్ణి గట్టి చెప్పండి. ఏం పట్టాలి? ఎందుకో తెలుసా? ఆది అంతము లేని దేవుడు స్వయంభవుడు. ఇదే గమనించండి. స్వయంభవుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే ఎవరో చెప్పండి. తెలుసా? తెలుసుకునే నమ్ముకున్నావా? నమ్ముకోవడం గొప్పతనము కాదు, మనలో ఉన్న విడిచిపెట్టడమే గొప్పతనము. మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడమే గొప్పతనం. 3వ మాట మనం చూసుకుందాం. మనసులో ప్రాణం ఆయన చేతిలో ఉన్నది. మొదటి మనల్ని బ్రతికించడానికి ఆయన ఏమయ్యాడు చెప్పండి. మనల్ని బ్రతికించడానికి ఆయన కలవరి శిలువలో మరణించాడు. మరణానికి ముందుగా ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? వచ్చాడు కదా. అలా వచ్చాడు కాబట్టి ఆయన మనం ఏం చేస్తున్నాము? స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఆయన అంటున్నాడు మరలా హృదయపూర్వకంగా స్తుతించాలి. గట్టి దేని మహిమపరచాలా? పెదవులతో వచ్చిన స్తుతులు అతనికి అవసరం లేదు. ఏంటో పెదవులతో వచ్చినవి. ఎందుకో తెలుసా? చాలా మంది చప్పట్లు కొట్టేసి పెదవులతో అంగం చేస్తారు. కాదండి. నీ హృదయం ఎలా ఉందో అంతరంగంలో ఎదిగిన దేవుడు నీ హృదయమును బట్టి నీకు దేవుని స్తుతించాలి. గట్టి దేవుని మహిమపరచాలా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ ప్రాణమైన చేతిలో ఉంది. మైలు పక్కిరి వాడు సాగు ఎక్కడ ఉందట? చిలకలో ఉన్నట్టుగా నీ చావు ఎక్కడ ఉందో తెలుసా? యేసయ్య చేతిలో ఉంది. నీ బ్రతుకు, నీ జీవితము, నీ కుటుంబము, నీ ఆశీర్వాదములు అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గరట సర్వ గుప్త నిధిలో దాచబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను స్కిట్ కోసం చెప్పాలని ఇష్టపడుతున్నాను. 2 స్నేహితులు ఉన్నారు. ఒకడు రైతు, ఒక ట్రైబల్స్. ట్రైబల్స్ అంటే అర్థమైంది? ట్రైబల్స్ అడవులో జీవించిన వారు. ఇరువురు కూడా ప్రియమైన దేవుని సంగమా, వర్షాలు లేక పంటలు లేక రైతు హైదరాబాద్ బయలుదేరాడు.
ఇతను హైదరాబాద్ బయలుదేరినప్పటికీ ఇతను కూడా దూర్బాయి నుంచి బయలుదేరాడు. ఈయన ఎవరు? ట్రైబల్ ఏరియా నుంచి ఒక వ్యక్తి. ఇద్దరు సంభాషించుకుంటున్నారు. నేస్తం నేను చుట్ట ఏర్పం కట్టాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. ఇతను పోలేరా అయితే అంటావని వాళ్ళని అడిగారు. ఇద్దరు కూడా చుట్టాలను కట్టుకొని ఎవరికి వెళ్ళారు? హైదరాబాద్ వెళ్ళిపోయారు. స్టేషన్లు దిగిపోయారు. ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇతను వెళ్ళి పని చేసుకుంటున్నాడు. అతను వెళ్ళి ఒక జమీందారు దగ్గర జాయిన్ అయ్యాడు. దేవుని స్తోత్రం కలిగినాక. ఎవరి దగ్గర? ఈ ట్రైన్లోని స్నేహ సంబంధాలు కలిసిపోయి పలానా దగ్గర మీ దేవుడు మా దూరబాయి మా మీ దేవుడు అంటే మజా చల్లపేట అన్నాడు. ఇద్దరు సంభాషించుకొని స్నేహం పెంచుకొని ఎక్కడున్నా సరే కలుసుకోవాలనుకొని ఇతను పని చేసుకుంటున్నాడు. అతను ఒక జమీందారు ఇంటి దగ్గర పనివాడిగా పాలేరిగా జాయిన్ అయ్యాడు. ఆ జమీందారికి భార్య లేదు, ఒక్కడే కొడుకు. ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఈయనకి సుమారు లేదు 100 ఎకరాల ఆస్తో పెద్ద ఆ గెస్ట్ హౌస్లో అనేకమైన ఇల్లు స్థలాలు అనేకమైన పొలాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దగ్గర పాలేరిగా ఉన్నాడు. అయితే ఆయన ఒక వీలునామా రాశాడు. ఏంటా వీలునామా తెలుసా? నా దగ్గర ఎవడైతే నమ్మకముగా ఉంటాడు, నా కొడుకు కానీ నా పాలేరు కానీ ఎవడి నమ్మకము ఉంటే వాడికి ఇచ్చేస్తాను అనుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే రోజు బాగానే కొడుకు చదివించాడు. ఆయన అమెరికాలో ఉంటున్నాడు. రోజు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒక రోజు ఏం జరిగిందంటే వీళ్ళని చదివాడు. ఎవడు? ఈ రైతు వెళ్ళాడు కదా, పాలేరిగా పనిచేస్తున్నాడు. చదివిన తర్వాత ఇది ఎవరికి నేను సంతకం పెడతానో నాకున్నటువంటి సమస్త ఆస్తి అంతా వారికే చెందుతుంది రాయబడి చదివాడు. రాత్రి ఏం చేశాడో తెలుసా? అతనితో వేణుముద్ర వేయించుకొని వెంటనే ఆయనకు మెడ పెట్టుకొని గెట్టేసినప్పటికీ ఎప్పుడు కూడా ఆ అమెరికాలో ఉన్న కొడుకు ఈ పాలేరు ఫోన్కే చేసేవాడు. ఫోన్ చేస్తుంటే ఏమేమి చెప్తున్నాడు? నేను మా నాన్న ఎలా ఉన్నాడంటే బాగానే ఉన్నాడండి. ఏమని చెప్తున్నాడు? బాగానే ఉన్నాడు చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఒకరోజు నా కొడుకుతో మాట్లాడలే అనుకొని ప్రియమైన దేవుడి సంగమా బాగా ఆస్తులు సంపాదించాడు, అంతస్తులు సంపాదించాడు. ఆ సమయంలో ఈ దూరబాయి నుంచి వచ్చిన ఈ ట్రైబుల్ ఏం చేశాడంటే మా నేస్తం ఎలా ఉన్నాడో చూడడానికి వెళ్తాననుకొని భార్య భర్తలు వచ్చినప్పుడు చూసినప్పటికి పెద్ద ప్యాలెస్లో ఉన్నాడు. ఇదిగో నా ఆస్తి నా అంతస్తు అని చెప్పాడు. ఇక అన్నాడు. ఒకరోజు ఏమంటున్నాడు తెలుసా? ఏం సంపాదించావంటే నేనైతే ఏం సంపాదించలేదు, నా దగ్గర అయితే పైసా లేదు, కానీ నేను సంపాదించుకున్నాను. ఎవరికో తెలుసా? ఎవరికి చెప్పండి. అప్పుడు వాళ్ళకి ఇద్దరు కూర్చున్నారు ఒక దగ్గరే. ఫ్రూట్స్ తెప్పించాడు, డ్రింక్స్ తెప్పించాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు నమ్ముకున్నాడు చెప్పాడు, వెంటనే బయటికి గెట్ అవుట్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జాతికారు మన మతము కాదు, పరాయి మతాన్ని నమ్ముకున్నాము, పరాయి దేశం నుంచి వచ్చిన మతాన్ని నమ్ముకుని పనికి మారాడా? చూడ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాను. ఇదిగో ఇస్తున్నదా, ఇల్లు నాదే, ఈ పొలం నాదే, ఈ స్థలం నాదే, ఈ చుట్టూ కూడా అంతా నాదే. సరే మరి యేసయ్య గొప్పవాడు, నోరు ముసురు అర్జెంటుగా వెళ్తామే అలవా. అప్పుడు వాళ్ళకి ప్రేమించాడు. యేసయ్యకి నమ్ముకున్నానని మాట తెలిసిన వెంటనే యేసయ్య మాట చెప్తే నాకు ఆశ్చర్యం. ఈరోజు నాకు ఏంట్రా కొదవా? ఆస్తి లేదా, అంతస్తు లేదా? యేసయ్యకి నేను నమ్ముకున్నావు, ఏం తింటున్నావు? లేదంటే అలా అడగండి. యేసయ్యకి ఏమనకండి, లేదు ఆ మాట నా దగ్గర అనవద్దు. వెంటనే పనులతో బయటికి పంపించేసినప్పటికీ బాధతో వెళ్ళిపోతున్నారు. ఎంత స్నేహముగా వచ్చాడో పాపం. 5 సంవత్సరాల తర్వాత నా స్నేహితుడు ఎలా ఉన్నాడని శివుడికి ఏం జరిగింది తెలుసా? అతడు సంతం పెట్టేశాడు కదా, అక్కడికి సంవత్సరం అయిపోయిన తర్వాత అనుకున్నాడు ఆస్తుంది, అంతస్తుంది, ఐశ్వర్యం గర్వించాడు. నాకేంటని అనుకున్నాడు. ప్రేమతో వచ్చిన స్నేహితుడిని త్రోసి వేశాడు. ఎందుకో తెలుసా? యేసయ్యని నమ్ముకున్నాడని. యేసయ్యకి నమ్మకపోతే ఉన్నారా అని చెప్తాడేమో. ఈరోజు యేసయ్యకి నమ్మకం మనందరికి కూడా ఇటువంటి అవమానాలు రావచ్చు. బైబిల్ లేదు. ఏదో ఒక దినము వాళ్ళు మన దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిన అవసరం ఉంది. గట్టిగా దేనమైపోవచ్చు కదా. బాధతో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళలో సంతకం పెట్టేశాడు. పలానా పేరు రాపించుకున్నాడు. వీడు ఎవడో పాలేరు. అర్థమవుతుందా? ఏమిటి రాయించుకున్నాడు. రాయించుకున్న తర్వాత ఇడికి ఒక్క కొడుకున్నాడు. ఎవరికి? పాలేరుకి. మరి పాలేరు ధనవంతుడు అయిపోయాడు.
మరి ఆమె దగ్గర తీసుకున్నాడు వీడు, ఆ జమీందారు దగ్గర తీసుకున్నాడు, ఈడ ఆస్తి అయిపోయింది. అయితే ఆ స్నేహితుడు చూడడానికి వచ్చాడు, ఇక్కడికి వచ్చినప్పుడు జమీందారు అయిపోయాడు ఈడ ఆల్రెడీగా. అయిపోయిన తర్వాత ఆస్తులు చూసి అంతస్తులు చూసి గర్వించాడు, అతిశయించాడు. అందుకే నచ్చినాడు, రథములను బట్టి, గుర్రాలను బట్టి, రాజులను బట్టి అతిశయించడం కాదు, కానీ నువ్వు ఎరిగిన దేవుని ఏదో అతిశయించిన వాడు గొప్పవాడు. అంటే దేవుని భయపరుచుకున్నావా? దేవుని బట్టి అతిశయించండి. వెంటనే ఏం జరిగిందంటే బాధతో వెళ్ళిపోడు. స్నేహితుడు చూడడానికి వచ్చాడు. ఎందుకు పంపించేశాడు? తప్పరా? ఏసైకి నమ్ముకుంటూ తప్ప? ఏసై పాపం చేశాడా? ఏసైకి నమ్ముకుంటే మనం నరకానికి వెళ్ళిపోతామా? ఏసైకి నమ్ముకుంటే అది దీవించబడమా? అయితే అతను ఏమనుకున్నాడు తెలుసా? నా యేసుంటే చాలు అనుకున్నాడు. బాధతో వెళ్ళిపోయాడు. ఒకరోజు చర్చికి వెళ్తున్నారు. ఎవరో ఇస్రాయేల్ ఏరియా నుంచి చూడడానికి వచ్చారు కదా, బైబిల్ పట్టుకుని ఇద్దరు భార్య భర్తలు దేవునిలో ఆనందముగా సంతోషముగా దేవుని మందిరం వెళ్తున్నారు. చాలా బాధపడి వెళ్ళిపోయారు. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, గర్వము. చివరికి ఇటు మెడ పెట్టుకొని రోడ్డు మీద తోస్తారు. ఎవరికి? జమీందారు అయ్యాడు, పాలేరు కదా, బయటకు పంపించేసాడు. తర్వాత కొడుకు ఫోన్ కటింగ్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు చేసిన పాలేరు ఫోన్కి ఎలా ఉన్నాడు వాడు? ఆ సోమరుడు డాడీకి సోమరు అని చెప్పేసేవాడు. చివరికి ఏమైంది తెలుసా? అడుక్కుంటున్నాడు. ఏం కొంటున్నాడు? ప్లేట్ పట్టుకొని. కొడుకు ఫోన్ అవ్వడం లేదు, కొడుక్కి సంగతి తెలియదు. ఆస్తి అంతా ఈ పాలేరుడు తీసుకున్నాడు. చివరికి రోడ్డు మీద అడుక్కొని వెళుతుండగా ఎవరికైతే యేసయ్య కోసం అవమానించాడో, దూషించాడో వారిని చూసి, అయ్యో నా స్నేహితుడు, నా నేస్తము అని కూడా ఇద్దరు భార్య భర్తలు వెళ్ళి, ఏంటయ్యా జమీందారుగా ఉన్న నీవు, ఆస్తుపరుడిగా ఉన్న నీవు, ఇప్పటికైనా యేసయ్య నమ్ముకోవా? ఇప్పటికైనా యేసయ్యకి నమ్ముకోవా? చూడు, నా భార్య భర్తలతో ఆస్తి మోసకరము, ఆస్తి వల్ల నీకు ఎలాగో నీ ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఎవరో మంచోడే, ఆ పాలేరు. అర్థమైందా? చివరికి ఏం జరుగుతుందో తెలుసా? వల్ల అడుక్కునే పరిస్థితి అయిపోయి చివరికి దేవుని సన్నిధానంకు వారితో వెళ్ళడం జరిగింది. ఆస్తి ఈరోజు ఉంటుంది, పోతుంది. అందం ఈరోజు ఉంటుంది, పోతుంది. ఈరోజు పెద్ద పెద్ద అందమైన ఐశ్వర్య రాయి అయితేనేమి, పెద్ద పెద్ద గొప్ప హీరోలు అయిన అటువంటి వారు చివరికి ముసలితనం వచ్చి అంత మేకప్ వేసినా ఈ ముడతలు మరి కలవవు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆయుష్ ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ఎక్కడమో ఉన్నాము, అన్నీ కావాలి, ఇష్టానుసారంగా బట్టలు కడతాము, నీ అందము నీకు మోసకరము, సౌందర్యము. అర్థమవుతుందా? అందం అనుకుంటున్నావా? డబ్బు ధనం ఉన్నది అనుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? అడుక్కుని పాలైపోయాడు. ఈడు దరిద్రత స్థితిలో ఉన్న వీడు ఆనందంతో ఉన్నాడు. చివరికి ఎవడు దిక్కయ్యాడు? యేసుని ఎరిగిన వాడే. ఎంతమంది మిమ్మల్ని అవమానించినా, దూషించినా యేసయ్యలో మీరు ఆనందించాడు. గట్టి దేవుని భయపరచుకున్నా. ఎందుకంటే నీ ప్రాణం వచ్చాడే సంతోషం. నీ ప్రాణం ఎందుకు వచ్చాడు? దాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. కాబట్టి నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? కాబట్టి కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 4వ వచనం చదవండి, ముగించుకుంటాను. వారి ప్రాణం వెడలిపోకును, వారు మట్టి పాలగుదురు, గట్టి దేవుని భయపరచుకున్నా. వారు ఏ పాలవుతారు? మట్టి పాలవుతారు. నీకు ఊపిరున్న చేపే అల్లాడిపోతుంది శరీరము, ఎంతగానో అల్లాడిపోతుంది. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఓ నా భార్య, నా భర్త, నా తల్లిదండ్రులు అనుకొని అల్లాడిపోతావు. చివరికి ఊపిరి ఆగిపోతే మట్టి పాలైపోతావు. నీ అందం ఏమైపోద్ది? ఎంత బాగో చక్కనైనటువంటి మేకప్లు వేసుకొని, చక్కనైన బట్టలు కట్టుకొని, ప్రాణం పోయినట్టునే పెట్టెలో పెట్టేసి, పాతి పెట్టేసి మళ్ళా 3 దినములు తీసి చూడాలని ఎవరైనా ఇష్టపడితే ఏమంటుంది? మీదున్న శరీరం